నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ మాసంలో గోపూజ ఏ విధంగా చేస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో, గోపూజలో ఉన్నటువంటి విశిష్టత ఏంటో పరిశీలిద్దాం. దేవతలు దానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు ఆ పాలసముద్రం నుంచి నంద, సుభద్ర, సుశీల, సురభి, బహుళ అనే 5 గోవులు ఆవిర్భవించాయని భవిష్య పురాణంలో మనకు చెప్పడం జరిగింది. శ్రీ మహాలక్ష్మీదేవితో పాటుగా గోవులు కూడా క్షీరసాగర మథనంలో ఆవిర్భవించాయి. కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన శ్రావణ మాసంలో గోపూజ చేసినట్లయితే లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి శ్రావణ మాసంలో ఏ రోజైనా సరే గోశాలకు వెళ్ళి గోవు తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. అలాగే గోమాతకి ఏదైనా గ్రాసము తినిపించాలి. తవుడు లేదా పచ్చగడ్డి గోమాతకు ఆహారంగా తినిపించి ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని చదువుకోవాలి. లక్ష్మీర్యా లోకపాలానాం ధేనురూపేణ సంస్థిత ఘృతం వహతి యజ్ఞార్థే మమ పాపం వ్యపోహతు అగ్రతస్సంతు మే గావో గావో మే సంతు పృష్ఠతః గావో మే హృదయే సంతు గవాం మధ్యే వసామ్యహం అనే శ్లోకం చదువుకుంటూ గోమాతకు నమస్కారం చేసుకోవాలి. అలాగే గోమాత అనుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే గోశాలకు వెళ్ళి గోపూజ చేసి గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ గోమాత దగ్గర అర్ఘ్యాన్ని కూడా విడిచిపెట్టాలి. ఒక రాగి పాత్రలో నీటిని తీసుకొని ఆ నీటిలో రకరకాలైనటువంటి పుష్పాలు, చందనము, అక్షింతలు కలిపి ఆ నీటితో గోమాత పాదాల చెంత అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. అలా అర్ఘ్యమిచ్చే సమయంలో సర్వదేవమయే దేవి సర్వతీర్థమయే శుభే గృహాణార్ఘ్యం మయా దత్తం సౌరభేయి నమోస్తుతే అనే ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకుంటూ గోమాతకు అర్ఘ్యం ఇవ్వాలి. గోమాతకు నమస్కారం చేసేటప్పుడు, గోమాతకు అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఈ ప్రత్యేకమైన శ్లోకాలు చదువుకోలేని వాళ్ళు దీనికి ప్రత్యామ్నాయంగా గోపూజ చేస్తున్న సమయంలో ఓం సురభ్యై నమః ఈ సులభమైనటువంటి మంత్రాన్ని చదువుకుంటూ గోపూజ చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇలా శ్రావణ మాసంలో గోశాలకు వెళ్ళి గోపూజ చేయలేని వాళ్ళు దీనికి ప్రత్యామ్నాయంగా ఆవు దూడ కలిసి ఉన్నటువంటి బొమ్మను గృహానికి తెచ్చుకొని శ్రావణ మాసంలో ఏ రోజైనా ప్రారంభించి 41 రోజుల పాటు ఆవు దూడ బొమ్మకి ప్రతిరోజు కూడా రకరకాల పుష్పాలతో పూజ చేస్తూ ఆవు దూడ బొమ్మ దగ్గర దీపాన్ని వెలిగించి తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా ఆవు దూడ బొమ్మకు గృహంలో పూజ చేసినా కూడా సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. శ్రావణ మాసంలో ఈ ప్రత్యేకమైన విధి విధానాలతో గోపూజ చేయండి. సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. రేపటి శ్రావణ శుభయోగం శీర్షికన అజయ ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ప్రపంచానికి కేంద్రమైన వాడు పద్మనాభుడు అంటే ఇది కూడా గుర్తించవలసిన ఒక అంశం. అంతేకాదు, పద్మ అనే శబ్దానికి అర్థం ఇప్పుడు చెప్పుకుంటే పద్లు గతవు అనే ధాతువు నుంచి పద్మశబ్దం వచ్చింది. అంటే వ్యాపించున్నది అని అర్థం. అంటే ఇక్కడ వ్యాపిస్తుందండి. శక్తి ఒక చోట ఉండదు. ఒక చోట ఉంటే శక్తి కాదు. శక్తి లక్షణమే వ్యాపించడం. రాగి తీగకి కరెంటు తాకిస్తే తీగంతా విద్యుత్తు వ్యాపిస్తుంది. శక్తి లక్షణమే వ్యాపించడం. అలాగే జగమంతా వ్యాపించి ఉంది శక్తి కనుక ఆ శక్తికి పద్మ అని పేరు. కనుక ప్రపంచమంతా వ్యాపించిన శక్తి పేరు పద్మ. ఆ వ్యాపకత్వానికి అవరోధం లేదు, అలా వ్యాపించి ఉన్నది. అయితే ఎంత వ్యాపించున్నా ఆ వ్యాపించిన దానికి ఒక బంధం ఉందిట. నాభ అంటే నభ్నాతి బంధనం కరోతి ఇది నాభి అన్నారు. ఇక్కడ బంధించున్నది అని అర్థం నాభా శబ్దానికి. వ్యాపించిన శక్తి బంధించబడి ఉంది. ఎలా అంటే కాంతి అంతా వ్యాపిస్తుంది, కానీ ఆ కాంతి జ్యోతితో బంధింపబడి ఉన్నట్లుగా ఆ పద్మము ఆ నారాయణుని పట్టుకుని ఉంది కనుక ఆ పద్మమైన శక్తిని బంధించి తన దగ్గర పట్టుకున్నాడు. అంటే తనకి కేంద్రంగా చేసుకున్నటువంటి వాడు కనుక పద్మనాభుడు. ఇది ఆలోచించారు ఇక్కడ. పద్మనాభ ప్రియాం అహం. అటువంటి నేను పద్మ అయిన తల్లికి నమస్కరిస్తున్నాను. ఓ తల్లి, లక్ష్మి అంటే ఏమిటో చెప్తున్నాడు. స్తోత్రం అంటే పొగడ్త కాదు. స్తోత్రం అనగా దేవతా జ్ఞానము. ఇది తెలుసుకోండి ఇక్కడ. అదే నేను స్తోత్రం చదివాను కదా, ఫలితం లభిస్తుందా అంటే జ్ఞానం తెలిస్తే ఫలితం లభిస్తుంది. ఆ స్తోత్రంలో దేవత యొక్క తత్వాన్ని చెప్తాడు. స్తోత్రానికి ఉండే లక్షణం ముందు తెలుసుకోవాలండి. స్తోత్రం అంటే రూప, గుణ, లీల, మహిమ, తత్వము. ఈ 5 దేంట్లో చెప్తారు, దానికి స్తోత్రం అని పేరు. ఇది
ఏ దేవతని మీరు స్తుతిస్తున్నారో ఆ దేవత యొక్క రూప గుణ లీల మహిమ తత్వము వర్ణించబడితే స్తోత్రం. అంటే స్తోత్రానికి అర్థం తెలిస్తే దేవత అర్థమైపోయింది. దేవత అర్థమైతేనే అనుగ్రహం లభిస్తుంది. ఇది తెలుసుకోవాలి. కానీ స్తోత్రంలో ఉన్నటువంటి భావంగానే తెలుసుకున్నామా అప్పుడు అమ్మవారు కనిపిస్తారు. అది త్వం సిద్ధిస్త్వం స్వధా స్వాహ త్వం సుధా లోకపావని సంధ్యా రాత్రి ప్రభాభూతిర్మేధా శ్రద్ధ సరస్వతి. లక్ష్మి అంటే ఇది తెలుసుకోవాలి. త్వం సిద్ధి త్వం స్వధా స్వాహ త్వం సుధా లోకపావని. అమ్మా నువ్వు సిద్ధివి, నువ్వు స్వధాదేవివి, నువ్వు స్వాహాదేవివి, నువ్వు సుధవు. సుధవు అంటే అమృతం. అంటే లక్ష్మీదేవి వచ్చేక అమృతం కాదు, లక్ష్మీయే అమృతము అన్నారు. ఎంత అందమైన మాట ఇక్కడ. సుధా, సుధా అంటే అమృతం. అంతేకాదు సుధా అంటే సుష్ఠు ధార్యేతే ఇది సుధా అన్నారు ఇక్కడ. అంటే చక్కగా ధరించే తల్లి. ధరించుట అంటే పోషించుట, ప్రపంచాన్ని పోషించే తల్లి కనుక సుధా. లోకపావని, లోకమునంతటి పవిత్రం చేసే శక్తి నువ్వు. సంధ్య రాత్రి ప్రభ 3 రూపములతో ఉంటావమ్మన్నారు. సంధ్యగా, రాత్రిగా, వెలుగుగా ఉంటావు. వెలుగంటే పగలు, పగలు రాత్రి సంధ్య 3 అమ్మవారే. ఇప్పుడు చెప్పండి, అమ్మవారికి దూరంగా ఎవరైనా వెళ్ళగలరా? మనం ఉన్నది అమ్మ ఒళ్ళో, ఈ భావం కలగాలి. భూతి, భూతి అంటే ఐశ్వర్యము. మేధా శ్రద్ధ సరస్వతి, విద్యాస్వరూప అమ్మవారు అంటున్నారు. యజ్ఞ విద్య మహావిద్య గుహ్య విద్యాచ శోభనే. నువ్వు యజ్ఞ విద్యవు, మహావిద్యవు, గుహ్య విద్యవు. 3 విద్యలు చెప్పారండి. ఇది వేదములో ఉండే స్వరూపములు 3: యజ్ఞ విద్య, మహావిద్య, గుహ్య విద్య. యజ్ఞ విద్య అంటే యజ్ఞమునకు సంబంధించినటువంటి కర్మభాగం. వేదములో ఉండే కర్మకాండంతా యజ్ఞ విద్య. ఉపాసనా భాగం మంత్రభాగం. మంత్రభాగాన్ని మహావిద్య అంటారు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇప్పటికీ మహావిద్యా పారాయణను కొందరు చేస్తూ ఉంటారు. మహావిద్య అంటే ఉపాసన, యజ్ఞ విద్య అంటే కర్మ. అటు తర్వాత తెలుసుకోవాల్సింది ఏమిటి? జ్ఞానం, వేదాంత విజ్ఞానం. ఆ వేదాంత జ్ఞానాన్ని గుహ్య విద్య అని పేరు. గుహ్య విద్య అంటే రహస్య విద్య. రహస్య విద్య అంటే చెవులు చెప్పేదని కాదండి. ఇక్కడ బయటకు కనబడని దాన్ని చెప్పేది. అంటే ఆత్మ గుహ్యము, దాన్ని చెప్పేది. ఒక్కసారి భగవద్గీతలో 15వ అధ్యాయం చూడండి. ఇదం గుహ్యతమం శాస్త్రం అన్నాడు కృష్ణ పరమాత్మ. ఇది రహస్యమైన శాస్త్రము. మరి యుద్ధ భూములు ఎందుకు చెప్పాడు? గుహ్యతమం అంటే అర్థం ఏంటంటే వేదాంత శాస్త్రము అని అక్కడ అర్థం. కనుక యజ్ఞ విద్య, మహావిద్య, గుహ్య విద్య అంటే వేదములో చెప్పిన కర్మకాండ నీ స్వరూపం తల్లి. మంత్రస్వరూపము నువ్వే, వేదాంత శాస్త్రము నువ్వే. ఆత్మవిద్యాచ దేవిత్వం ముక్తి ఫలదాయిని. 3 యొక్క ప్రయోజనం ఆత్మవిద్య. 3 ప్రయోజనం ఆత్మవిద్య. ఇది తెలియాలి. యజ్ఞము, ఉపాసన క్రమంగా తీసుకువెళతాయి. గుహ్య విద్య నేరుగా తీసుకువెళుతుంది. 3 మనకు అవసరమే. ఇది వేదస్వరూపము. అందుకు అమ్మవారు వేద రూపిణి అని చెప్పడం ఇందులో కనబడుతున్న భావం. అంతేకాదు, అన్వీక్షకి త్రయీ వార్తా దండనీతి స్త్వమేవచ. ఎన్ని విద్యలు మనకున్నాయో దీన్ని బట్టి తెలుసుకోండి. ఇక్కడ అన్వీక్షకి త్రయీ వార్తా దండనీతి. కనీసం స్తోత్రం చదివినా మనకి ఇన్ని శాస్త్రాలు ఉండేవని తెలుస్తుంది. రాజనీతి శాస్త్రం 4 విధాలుగా ఉంటుంది. అన్వీక్షకి త్రయీ వార్తా దండనీతి 4 కలిపితే రాజనీతి శాస్త్రం అండి. అదొకటి ఉండేది మనకి. అన్వీక్షకి త్రయీ వార్తా దండనీతి, ఇది రాజనీతి శాస్త్రం. ఆ రాజనీతి శాస్త్రంతోనే ప్రపంచం పాలింపబడుతుంది కనుక ఆ రాజనీతి కూడా నువ్వే తల్లి. ఆత్మవిద్యాత్ దేవిత్వం విముక్తి ఫలదాయిని. ఆత్మవిద్యా రూపుణవే మోక్షాన్ని ఇస్తున్నావు అన్నారు. అంటే లక్ష్మి అంటే డబ్బుల తల్లి మాత్రమే కాదు, మోక్షపు తల్లి కూడా ఆ తల్లి. ఇది తెలియాలి, ఇది గ్రహించాలి. లేకపోతే మేమందరం మోక్షం కోరుకునే వాళ్ళం కనుక లక్ష్మీదేవిని పూజించక్కర్లేదండి అనుకోవద్దు. ఇది గ్రహించవలసిన అంశం ఇక్కడ. సౌమ్యా సౌమ్యై జగద్రూపై త్వయేత దేవి పూరితం. అమ్మా ఈ ప్రపంచంలో నీ రూపం తప్ప మరొకట్లేదు తల్లి. లోకంలో 2 రకాల స్వరూపాలు కనబడతాయి. సౌమ్య, అసౌమ్య. అంటే సౌమ్యమైన రూపములు గోచరిస్తాయి, అసౌమ్య తీవ్రమైన తీక్ష్ణమైన రూపములు గోచరిస్తాయి. ఈ 2 నీ రూపములే. ఈ 2 రూపములుగా ప్రపంచంలో వ్యాపించి ఉన్నావు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. స్వస్తి. ఓం నమో నారాయణాయ. శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః. ఈరోజు శ్రావణ బుధవారం. భూమి కొనేటప్పుడు కూడా బుధవారం నాడు కనుక కొనుగోలు చేసినట్లయితే ఆ యొక్క భూమాత తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని శాస్త్రం. అందుకే భూములు కొనేటువంటి వాళ్ళు ఎక్కువగా
బుధవారాన్ని ఎంచుకునేటువంటి లక్షణం మనకు కనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే అక్కడ భూలక్ష్మీదేవి అన్నమాట. ఈమె భూలక్ష్మిని తక్కువగా అంచనా వేయకూడదు. ఆమె యొక్క అనుగ్రహం ఉంటేనే సస్యశ్యామలవంతమైనటువంటి పంటలన్నీ కూడా పండుతాయన్నమాట. బుధవారం పుట్టారా అయితే భూమి పండుతుందండి అంటారు. అందుచేత భూలక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం ఈ శ్రావణ మాసంలో మనకు కలగాలన్నప్పుడు భూమి దగ్గరకు వెళ్ళి ఈశాన్యమూల మట్టిని తీసి కొద్దిగా దానిలో పసుపు వేసి అక్కడ నమస్కారం చేసి ఒక తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి ఆ మట్టిని కప్పాలి. అలా పొలం వద్ద గనక చేసి పంటలు పండాలి, సస్యశ్యామలమైనటువంటి ఆ భూలక్ష్మి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదించాలి మాకు అని కోరుకోవటం వలన రైతు విశిష్టవంతమైనటువంటి ప్రయోజనకారకత్వంతో విరాజిల్లుతాడు. ఇక్కడ భూలక్ష్మి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం ఆ రైతుల పాలిట పెన్నిదిగా ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఒక భూమికి మంచి విశిష్టవంతమైనటువంటి ప్రభావం వచ్చినా అదృష్టలక్ష్మి యొక్క ప్రభావం వల్ల ఉంటుంది. అందుచేత అదృష్టలక్ష్మి భూసంపదతో వచ్చింది అంటారు. సర్వే జన సుఖినో భవంతు. భాగవతంలో నందుడు అంటాడు, ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటెలెల్లన్ కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటారు. పూర్ణ, పుష్కళ ఈ రెండు అయ్యప్ప స్వామి యొక్క భార్యలు వైదికంగా. ఆయన బయట బ్రహ్మచారి, కానీ వైదికమైన పూజ యందు ఆయన పూర్ణ పుష్కళాంబా సమేత అయ్యప్ప స్వామి పరబ్రహ్మణే నమః. పూర్ణము అంటే నిండి ఉన్నది. తరగలేదా మరి? ఇతరులకు పెడితే తరగదా? తరగవలసిన అవసరం లేదు, ఈశ్వరుడు పూర్తి చేసేస్తుంటాడు, ఇచ్చేస్తూ ఉంటాడు. డొక్కా సీతమ్మ గారిని తూర్పుగోదావరి జిల్లాలో మహాతల్లి, అందరికీ అన్నం పెట్టేది, నిరతాన్నదాత. ఒకప్పుడు వాళ్ళింట్లో అన్నం తినడానికి కూడా లేకుండా అయిపోయింది. ఆవిడికి ఒంటి మీద ఇంకా ఒక కంటె ఒక్కటే మిగిలిందంతే. ఓ రోజున బ్రాహ్మణుడు వచ్చాడు, బ్రహ్మచారి ఎక్కడి నుంచో, సీతమ్మ ఆకలిస్తోంది అన్నం పెట్టమ్మా అన్నాడు. ఆవిడ విస్తరి వేసి అన్నీ వడ్డించి అయ్యా ప్రారంభించింది. ఆయన అన్నాడు, నాకు పెళ్ళి అవ్వలేదు, ఇన్నాళ్లకు సంబంధం వచ్చింది, పెళ్లివారు బంగారు ఆభరణం పెడితేనే పిల్లనిస్తామంటున్నారు, సీతమ్మ ఏదైనా బంగారు ఆభరణం ఇస్తే అన్నం తింటా, అలాగే లేచి వెళ్ళిపోతాను. ఆవిడ భర్త వంక చూసి కంటె ఇలా ఎత్తి చూపించింది, ఇచ్చేస్తానని. ఆయన పక్కకి పిలిచన్నాడు, ఎంత బంగారం ఉండేది నీ ఒంటి మీద, అంతా వెళ్ళిపోయింది, ఇప్పుడు ఉన్నదొక్క కంటె, అది కూడా ఇస్తానంటున్నావు, పెళ్లికి లేదు ఇస్తావా ఇవ్వవా అంటున్నాడు. ఇవ్వనను, ఏమవుతుందో అన్నాడు. వద్దు, విష్ణుస్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమః, విష్ణుస్వరూపంగా అన్నం పెడుతున్నాను, బ్రాహ్మణుడని కాదు, అందుకని ఇచ్చేస్తాను కంటెని, నీ ఇష్టం ఇచ్చేయి అన్నాడు. ఆమె కంటె తీసి ఆయనకి ఇచ్చేసింది. ఆయన అరిటాకు కింద పెట్టి ఆ ఔపోసన బట్టి భోజనం పూర్తి చేసి ఉత్తరాపోసనం బట్టి లేచి వెళ్ళిపోయాడు. ఆయన ఇలా బయటికి వెళ్ళాడు, ఆవిడ విస్తరెత్తింది. భోజనం పెట్టడం ఎంత గొప్పో విస్తరెత్తడం అంత గొప్ప, బాగా గుర్తుపెట్టుకోండి. భోజనం పెట్టడం కన్నా విస్తరెత్తడమే గొప్ప. ఆ రోజు రాత్రి శ్రీ మహావిష్ణువు స్వప్నంలో దర్శనమిచ్చారు. సీతమ్మ నీ చేతి అన్నం తిందామనుకున్నాను, చిన్న పరీక్ష పెట్టి తిన్నాను, అందరికీ అన్నం పెట్టే నారాయణమూర్తికి అన్నం పెట్టావు సీతమ్మ, ఇవాళ నీ జన్మధన్యం, నీ ఇంట లేకపోవడం అన్నది ఉండదు. మీ ఆయన బెంగ పెట్టుకున్నాడు, ఐశ్వర్యం అంతా అయిపోయిందని. అక్కర్లేదులే, ఎంత పెట్టారో అంతా మీకు దొరుకుతుందన్నాడు. మీ ఇంట అన్నదానానికి లోటు లేనంత దొరుకుతుంది, బెంగ పెట్టుకోకన్నాడు. ఆ రోజు సాయంకాలం ఎప్పుడూ దున్నే పొలమే, 50 ఏళ్ల నుంచి దున్నుతున్నాడు ఆయన. వెళ్ళి గుణపం పెట్టి ఏదో తవ్వుతున్నాడు, ఠంగున శబ్దం వచ్చింది, చీకటి పడుతోంది. బిందె పైకి తీసి ఏమిట్రా బిందె వాసిని కట్టిందని ఇంటికి తెచ్చి గుడ్డ విప్పి వంపారు. బంగారు కణికలు పడ్డాయి అందులోంచి. దాంతో అన్నదానం అలా చేస్తూనే ఉన్నారు వాళ్ళు. కాబట్టి పూర్ణ అంటే తరిగిపోవడం అన్నది ఉండదు, ఎప్పుడూ ఆ నిండుతనం అలాగే ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక్కొక్క మహాత్ముడికి పెట్టినటువంటి అన్నం. ఎవడో పరమేశ్వరుడు ఏదైనా గొప్ప అభ్యున్నతిని కల్పించాలి అంటే 100 యజ్ఞములు చేస్తే కూడా రానంత ఫలితాన్ని కట్టపెట్టాలి అనుకుంటే ఎవరో ఒక పరమభక్తి తత్పరుడైనటువంటి వాణ్ణి ఇంటికి అతిథిగా పంపిస్తాడు.
ఏదో తినడానికి వస్తాడు ఆయన. ఆయన తిని తృప్తి పొంది త్రేయించి కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయాడా, చాలరా, నన్ను నమ్ముకున్న వాడికి ఇంత అన్నం పెట్టావురా అని ఈశ్వరుడు వాడికి ఎనలేని సుఖాలు ఇచ్చేస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 6:29. తిథి దశమి రాత్రి 1:21 వరకు. నక్షత్రం మృగశిర మధ్యాహ్నం 3:56 వరకు. వర్జం రాత్రి 12:26 నుంచి 2:15 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:52 నుంచి 12:42 వరకు. అమృతకాలం ఉదయం 7:02 నుంచి 8:39 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకు. నేటి విశేషం బుధవారం. అలాగనే దశమి. బుధవారం సందర్భంగా మనం ఏం చేయాలి అంటే గణపతిని పూజ చేసుకోవడం ద్వారా విఘ్నాలు తొలగుతాయి. హయగ్రీవుడిని పూజించుకోవడం ద్వారా విద్యార్థులలో విద్యా బుద్ధి కుశలతలు పెరుగుతాయి. విశేషించి పెసలతో తయారు చేసినటువంటి పాయసాన్ని హయగ్రీవుడికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా వ్యక్తిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా రామునికి సంక్షేప రామాయణ పారాయణ పిల్లల చేత చేయించడం ద్వారా రాముని గుణాలన్నీ కూడా అలవడతాయి. సద్గుణ సంపన్నులైన పౌరులు తయారవుతారు. దశమి సందర్భంగా రేపు ఏకాదశి కాబట్టి ఒక పూటే భోజనం చేయడం ద్వారా ఏకాదశి వ్రతాచరణ ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. నేటి ఆణిముత్యాలు. నేను అనే ఆత్మాభిమానం మనిషిని ఎంత పైకి తీసుకొస్తుందో నేనే అనే అహంకారం మనిషిని అంతగా దిగజారుస్తుంది. తపస్సులకు తన్ను గూర్చి రాష్ట్రం గురించి అన్ని పనులు శ్రద్ధతో నివేదించాలి. వారి ముందు ఎల్లప్పుడూ వినయంతో నిలవాలి. సద్వంశంలో పుట్టి సర్వ విద్యలు నేర్చి సర్వము త్యాగం చేసిన వాటిని చూసి రాజు శయనం ఆసనం భోజనాలతో పూజించాలి. తస్మిన్ కుర్వీత విశ్వాసం తస్మిన్ కుర్వీత విశ్వాసం రాజా కస్యాం చిదాపది రాజా కస్యాం చిదాపది తాపసేషు హి విశ్వాసం తాపసేషు హి విశ్వాసం అపి కుర్వంతి దస్యవః అపి కుర్వంతి దస్యవః. ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు రాజు అటువంటి వాని మీద నమ్మకం ఉంచాలి. తాపసుల మీద దొంగలు కూడా నమ్మకం ఉంచుతారు. తపస్వికి నిధులు ఇవ్వవచ్చు, వారి ప్రజ్ఞను పూర్తిగా గ్రహించవచ్చు, కానీ ఎల్లప్పుడూ సేవింపరాదు.
ఎక్కువగా పూజింపరాదు. తన రాష్ట్రాలలో ఒకడిని, పరరాష్ట్రాల్లో మరొకడిని, అడవులలో ఇంకొకడిని, సామంతరాజులు నగరాల్లో వేరొకడిని తపస్సులకు ఏర్పాటు చేసుకోవాలి. పరరాష్ట్రాల్లోనూ అడవులలోనూ ఉన్న వారికి చేసేటట్లే రాష్ట్రంలోని వారికి కూడా సత్కారాలతో గౌరవాలతో తగిన అగ్రహారాదులు కల్పించాలి. అగ్రహారాలు తాపసులు ఏ అవస్థలో అయినా శరణార్థి అయిన రాజుకు తగినట్లు శరణం ఇవ్వాలి. ఎటువంటి నగరంలో రాజు నివసించాలో దాన్ని గురించి లక్షణపూర్వకంగా సంక్షేపంగా నీకు చెప్పబడింది అని భీష్ముడు అన్నాడు. కృష్ణాయ పరమాత్మనే నమః. 87వ అధ్యాయం. యుధిష్ఠిరుడు అడిగాడు, భరతోత్తమ, రాష్ట్రం రక్షణ, రాష్ట్ర సంపాదనం అనే వాటిని గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను, నాకు చెప్పండి అన్నాడు. భీష్ముడు చెబుతున్నాడు, రాష్ట్ర రక్షణం, రాష్ట్ర సంగ్రహము అంతా చెబుతాను, ఏకాగ్రతో విను. ముందు గ్రామానికి ఒకడిని అధిపతిగా చేయాలి. తర్వాత 10 ఊళ్లకు ఒకడిని, 20 ఊళ్లకు ఒకడిని, 100 ఊళ్లకు ఒకడిని, 1000 ఊళ్లకు ఒకడిని, అదే పంచాయతీ, అధిపతిగా చేయాలి. గ్రామంలో వారిని, గ్రామ దోషాలను గ్రామపాలుడు తెలుసుకుంటూ ఉండాలి. అంతా అంతే, కొంచెం పేర్లు వేరుగా ఉంది. వాటిని అతడు దశపాలకుడికి, అతడు 20 పాలుడికి చెప్పాలి. అతడు జానపదుల వ్యవహారాలను కూడా శతపాలుడికి చెప్పాలి. గ్రామాలకు సంబంధించిన కప్పాలను గ్రామీకుడు గ్రహించాలి. దానితో అతడు దశపాలుడికి భరించాలి. అతడు 20 పాలుడికి భరించాలి. చక్కగా జనంతో నిండినటువంటి పెద్ద గ్రామం నుండి గ్రామ శతాధ్యక్షుడు కప్పం గ్రహిస్తాడు. అలా గ్రామాలన్నిటి నిర్వహణ క్రమంగా రాజు ఆధీనంలో ఉంటుంది. అంతా సేమ్. ఇప్పుడేం జరుగుతుందో అదే. ఉత్తముడైన సహస్రపాలుడు రాధయ్యనితో కలిసి ధనబల ధాన్య భోగాలు అనుభవిస్తూ శాఖానగర పాలకుడవుతాడు. వారికి గ్రామకృత్యము, యుద్ధకృత్యం 2 కర్తవ్యాలే. ధర్మజుడైన మంత్రి ఒకడు ఆయా పనులను బద్దకించుకోకూడదు పర్యవేక్షిస్తూ ఉంటాడు. ప్రతి నగరంలోనూ ఇలా సర్వ ప్రయోజనాలు చూసుకునేవాడు ఒకడు ఉంటాడు. అతడు ఉన్నత స్థానంలో నక్షత్రాలకు గ్రహాల్లాగా భయంకరంగా ఉండాలి. అతడు సదులందరినీ కూడా చుట్టబెట్టేవాడు కావాలి. అతడు రాష్ట్రాల్లో వారి వారి వృత్తిని చక్కదిద్దుతూ ఉండాలి. రక్షణ కోసం రాజుగారు నియమించిన అధికారులమని చెప్పుకుంటూ హత్యలు పాపకృత్యాలు చేద్దామనుకునేవారు, సొమ్ము దొంగలించే దుర్మార్గులు ఉంటారు. దాంట్లో వారి నుండి వీరు ప్రజలను రక్షించాలి. అమ్మకం, కొనడం, దారి ఖర్చులు, లాభాలు, ఉద్యోగాలు అన్నీ మామూలే. ఉద్యోగాలు, జీతాలు, ఉద్యోగుల యోగక్షేమాలకైనా ఖర్చులు పరిశీలించి వ్యాపారులపై పన్నులు వసూలు చేయాలి. ఉత్పత్తిని, దాన వృత్తిని, శిల్పాన్ని చాలాసార్లు సమీక్షించి శిల్పం మీద పన్నులు విధించాలి. మంచి పని. మహారాజు పన్నులను కొద్ది హెచ్చు తగ్గుల్లో స్థితిగతులను బట్టి స్వీకరించాలి. శిల్పంలోనూ కూడా పన్నులు విధించాలి. అంటే బండరాయి మీద కూడా పన్ను విధించాలి. బండరాయిని ఎవరు ముట్టుకుంటారో పన్ను వేస్తారు. పనివారు దివాలా తీయకుండా ఉండేటట్లు చూసి పన్నులు తీసుకోవాలి. పన్నులు తీసుకోవాలంటే వాళ్ళు దివాలా తీయకూడదు. పనితనాన్ని దృష్టిలో పెట్టుకొని పన్నులు విధించడం కానీ వసూలు చేయడం కానీ చేయాలి. అంటే ఇస్తూ ఉండాలా, తీసుకుంటూ ఉండాలా. ఫలము, కర్మ 2 నిష్ప్రయోజనాలైతే ఆ పనులు ఎవరూ చేయరు. అందుచేత రాజు కర్త ఇద్దరు కూడా ఆ పనిలోనే భాగస్వాములు. రాజు పన్నుల నిర్ణయం చేయాలి. రాజు చక్కగా పరిశీలించి తన మూలాన్ని కానీ ఇతర మూలాన్ని కానీ అత్యాశతో నాశనం చేసుకోకూడదు. ప్రద్విషంతి పరిఖ్యాతం రాజానమతికాధీనం. ఎక్కువగా పన్నులు తినేసే రాజుగా ప్రసిద్ధికెక్కితే ప్రజలు రాజును ద్వేషిస్తారు. జాగ్రత్త. ద్వేషింపబడిన వానిని శ్రేయస్సు కలగదు, దిగిపోతాడు. రాజుకు ఫలం కలగదు. ఉత్తమమైన బుద్ధితో ఆవు దూడ సామెతగా పాలు పిండుకోవాలి. అంటే ఆవు దూడ సామెతంగా పాలు పిండుకోవాలి జాగ్రత్తగా.
దూడకు పాలు వదిలితేనే అది పెరిగి బలం పొంది కష్టం సహిస్తుంది. పాలు మొత్తం పిండేవేస్తే ఆ దూడ ఏ పని చేయలేదు. అలాగే రాష్ట్రాన్ని కూడా మొత్తం పిండివేస్తే మహత్కార్యం ఏది రాజు చేయలేడు. రాజు తనను తాను రక్షించుకుంటూ రాష్ట్రాన్ని అనుగ్రహిస్తే ఆ కలిగిన దానితో సేవిస్తూ మంచి ఫలితాన్ని పొందుతాడు. ఆపద తీర్చుతూ ఇచ్చినటువంటి ధనం తన రాష్ట్రంలోనే మళ్ళీ వృద్ధి చెందుతుంది. అప్పుడు రాష్ట్రమే కోశాగారం అవుతుంది. అలా కోశాగారం ఇంటిలో ఉన్నట్లే పౌరులను, జానపదులను, ఆశ్రితులను, ఉపాశ్రితులను, స్వల్ప భాగ్యవంతులను కూడా యథాశక్తిగా రాజు దయతో చూడాలి. అడవి దొంగల గుంపులలో భేదం పెట్టాలి. అప్పుడు మధ్యలోని వాడు సుఖం అనుభవించాలి. ఇలా దుఃఖితులైన వారు సుఖం పొంది రాజుపై కోపం ప్రకటించరు. ముందుగానే ధన సంగ్రహణం గురించి ప్రకటించాలి. తర్వాత రాష్ట్రంలో అక్కడక్కడ భయం ప్రదర్శించాలి. అప్పుడొక ఆపద వచ్చింది, ఇప్పుడొక ఆపద వచ్చింది. శత్రు సైన్యం వల్ల పెద్ద భయం ఏర్పడింది. అది చివరకు వారి వినాశానికే దారితీస్తుంది. నా శత్రువులు దోపిడి దొంగలతో కలిసి మన రాష్ట్రాన్ని బాధించాలని అనుకుంటున్నారు. ఇది చివరకు వారి వదకే దారితీస్తుంది. కానీ ఈ భయంకరమైన ఆపద నుండి మిమ్మల్ని రక్షించాలంటే ధనం కావాలి. అందుకు మీ నుండి ధనం కోరుతున్నాను. ఈ భయం నుండి గట్టెక్కిన తర్వాత ఈ సొమ్ము నీకు ఇస్తాను, మీకు ఇచ్చేస్తాను. శత్రువులు మీ సొమ్ము బలత్కరించి తీసుకుపోతే తిరిగి రాదు కదా, మా దగ్గర దాచుకుంటాం మేము అన్నట్టుగా భార్యతో మొదలుపెట్టి అంతా లాక్కుపోతారు. భార్య పుత్రుల రక్షణ కోసమైనా డబ్బును సమకూర్చుకోవాలి కదా. పుత్రుడు పుడితే తండ్రికి సంతోషం కలిగినట్లు మీ వల్ల నేను సంతోషిస్తాను. మన రాష్ట్రంలో దొంగల పీడ తగ్గడం కోసం మీ శక్తి కొలది మీ నుండి ధనం సంగ్రహిస్తున్నాను. ఆపదలు వచ్చినప్పుడే వారు ఎద్దులులాగా భారం వహించాలి. ఆపదలలో ధనం దాచుకుంటే ఎవరికీ ప్రియం కలిగించదు అని అంటూ ఇలా మెత్తని మాటలతో సేవాపూర్వకంగా ప్రజలను వశపరుచుకోవాలి. సమయం తెలుసుకొని రాజు యోగం అవలంబించి తన పగ్గాలను విడవాలి. అధికారులను పన్నులు వసూలు చేయటానికి నెమ్మదిగా వదలాలి. కోట ప్రాకారం, సేవకుల పోషణం, ఖర్చు, యుద్ధ భయం, యోగక్షేమాలు అనే వాటిని చూపించి వైశ్యుల నుండి పన్నులు వసూలు చేయాలి. ఊరుకుంటే అరణ్యవాసులైన వర్తకులు నష్టపోతారు. అందుచేత వారి విషయంలో మృదువుగా వ్యవహరించాలి. వైశ్యులకు ఊరట ఇవ్వాలి, రక్షణ ఇవ్వాలి, దానం ఇవ్వాలి. మాటిమాటికి ఇలా వారికి ప్రియం కలిగించాలి. వారి భాగాలు వారికి ఇవ్వాలి. వైశ్యుల విషయంలో ఎల్లప్పుడూ ఫలం ఇస్తూ ఉండాలి. వారు రాష్ట్రం మీద, వ్యవహారం మీద, వ్యవసాయం మీద ప్రభావం చూపుతారు. అందుచేత వివేకం కల రాజు ఆ వైశ్యుల మీద ప్రయత్నంతో ప్రీతి కలిగించాలి. దయాపరుడై, అప్రమత్తుడై మృదువుగా పన్నులు వసూలు చేయాలి. ధర్మరాజా, వైశ్యులతో ఇలా వ్యవహరించడం చాలా తేలిక, అంతటా క్షేమకరం. ఇంతకు మించిన వరం రాజుకు మరొకటి లేదు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 88వ అధ్యాయం. యుధిష్ఠిరుడు ఇలా అడిగాడు. రాజు సమర్థుడైన కోశవృద్ధిని కోరినప్పుడు ఎలా ప్రవర్తించాలి? పితామహ నాకు చెప్పు అన్నాడు. భీష్ముడు చెబుతున్నాడు, దేశం, కాలం, బుద్ధి, బలం వీటిని అనుసరించి ధర్మకాంక్షతో జనహితంలోనే ప్రీతి కలిగి రాజు ప్రజలను పాలించాలి. ప్రజలకు తనకు శ్రేయోదాయకమైన కర్మలన్నీ రాష్ట్రంలో రాజు చేయాలి. మధుదోఘం దుహేద్రాష్ట్రం, మధుదోఘం దుహేద్రాష్ట్రం, భ్రమరా ఇవ పాదపం, భ్రమరా ఇవ పాదపం, వత్సాపేక్షి దుహేచ్ఛైవ, వత్సాపేక్షి దుహేచ్ఛైవ, స్తనాంశన వికుట్టయేత్. వికుట్టయేత్, తేనెటీగలు చెట్టు నుండి తేనెను గ్రహించినట్టు రాజు ప్రజల నుండి ధనం గ్రహించాలి. దూడ చక్కగా పెరగటానికి తగినన్ని పాలు విడిచి
మిగిలినవి పిండుకోవాలి. అంతేగాని పొదుగు కోయరాదు. రాజు జలగలాగా మృదువుగా రాష్ట్రం నుండి ధనం పీల్చాలి. ఆడపులి తన పిల్లలను నోట కరుచుకున్నట్లు ప్రజలతో రాజు వ్యవహరించాలి. ఏటా పన్ను కొంచెంగా పెంచాలి, ఒకటే పారి పెంచేయకూడదు. ఒక ఏడు కంటే మరో ఏడు మరి కాస్త పెంచాలి. ఇలా క్రమంగా పెంచాలి. గిత్త దూడలను వశపరుచుకున్నట్లు, అనగా బండిపై కొద్ది కొద్ది భారం పెంచినట్లుగా పన్నులను పెంచుతూ ఉండాలి. ఒక్కసారిగా ముక్కు త్రాళ్ళు బిగించి గుంజితే ఎద్దులు గిత్తదూడలు ముందుకు పడిపోతాయి. వాటిని అదుపు చేయటం కష్టం. కాబట్టి తగిన రీతిలో వాటిని ప్రయత్నపూర్వకంగా లొంగదీయాలి. అలాగే ప్రజలను క్రమక్రమంగా వశపరుచుకొని పన్నులు అనుభవించాలి. అందరి పట్ల సమాన పద్ధతి పనికిరాదు. ముఖ్యులైన వారిని మృదు మార్గంలో వశపరుచుకోవాలి. మిగిలిన వారి నుండి యథోచితంగా గ్రహించాలి. ఎవరు ముఖ్యులో ముందు విడమర్చుకొని కొంతమంది దగ్గర సాంత్వనం చేస్తూ గ్రహించాలి. అలా కష్టం లేకుండా సుఖంగా ధనం గ్రహించాలి. తగని పరిస్థితిలో తగని కాలంలో ప్రజల మీద పన్నులు విధించరాదు. కాలానికి శాస్త్రానికి తగినట్లుగా విధించి మృదు మార్గంలో పన్నులు గ్రహించాలి. ఈ చెబుతున్న ఉపాయాలన్నీ మాయలని అనుకోకు. ఉపాయం లేకుండా గుర్రాలను కూడా లొంగ తీసుకోలేము. అలా చేస్తే వాటికే కోపం వస్తుంది. ఆపత లేని సమయంలో ఎవరిని కొంచెం కూడా అడుక్కోరాదు అని ప్రాణులన్నిటికీ మనువు ఎప్పుడో ఒక వ్యవస్థ చేశాడు. సర్వే తతాను జీవేయుః న కుర్యుః కర్మ చేదిక సర్వ ఏవ ఇమే లోకాః సర్వ ఏవ ఇమే లోకాః న భవేయుర సంశయం న భవేయుర సంశయం. అందరూ ఆ మను వ్యవస్థనే అనుసరించాలి. ఏ పని చేయకుండా మానవులుంటే లోకాలన్నీ నిస్సందేహంగా నశించిపోతాయి. అటువంటి వారిని నియంత్రించగల రాజు నియంత్రించకపోతే ఆ పాపంలో 4వ వంతు రాజు అనుభవిస్తాడని వేదం చెబుతుంది. ఇలా పాపంలోనే కాదు పుణ్యంలో కూడా రాజు పాలు పంచుకుంటాడు. అందుచేత రాజు పాపులను సదా అణగదొక్కుతూ ఉండాలి. వీరిని శిక్షింపని రాజు పాపం పంచుకున్నట్లే. ప్రజలు చేసిన ధర్మం వలన కూడా రాజు పుణ్యం పంచుకుంటాడు. ఈ పానశాలలు మొదలైన వాటిని అణచి తర్వాత వాటి మీద ఆసక్తి పెంచుకుంటే అది ఐశ్వర్యనాశకమే. కామే ప్రసక్తక పురుషః కామే ప్రసక్తక పురుషః కిమకార్యం వివర్జయేత్ కిమకార్యం వివర్జయేత్. కామాశక్తి కలవాడు ఏ అకార్యాన్ని వదులుకుంటాడు. రాగానికి కామానికి వశుడైన వాడు మద్యం మాంసం పరుల ధనం భార్య ఇతరుల సంపదలు వీటినన్నిటినీ అపహరిస్తాడు. అలాగే శాస్త్రం ప్రవర్తింపజేస్తాడు. ఆపద్యేవతు యాచంతే ఆపద్యేవతు యాచంతే ఏషాం నాస్తి పరిగ్రహః ఏషాం నాస్తి పరిగ్రహః దాతవ్యం ధర్మతస్తేభ్యః దాతవ్యం ధర్మతస్తేభ్యః త్వనుక్రోశాద్ భయాన్నతు త్వనుక్రోశాద్ భయాన్నతు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.